దావీదు ఎంత చురుకైనోడంటే దేవునితో సమాధాన పడకపోతే సీన్లోకి ఎవరు ఎంటర్ అవుతారో తెలుసు, ఆ ఎంటర్ అయ్యే పర్సన్ ఏం చేస్తాడో తెలుసు. మనం దేవుని నుండి వేరయ్యామంటే, దేవునితో సమాధాన పట్ట మనం ఆలస్యం చేశామంటే దయ్యంగాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయ్యి అసలు తేరుకోకుండా కొడతాడు వాడు. అందుకే బత్షెబా విషయంలో తేడా పడ్డప్పుడు సైతం 51వ కీర్తనలు ఏమన్నాడో తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు దేవా అని వేడుకున్నాడు. 51వ కీర్తన 11వ వచనం ఉంటుందిలే, నాకెళ్ళి చూడండి. దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అంటే పరిశుద్ధాత్మను నాతో ఉంచయ్యా. పరిశుద్ధాత్మ నా నుండి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏం జరిగిద్దో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ముందు రాజ్యం వెళ్ళిన రాజు సౌలు బతుకులో చూశా. పరిశుద్ధాత్మ సౌలుని విడిచిపోయిన తర్వాత దురాత్మ వశమైపోయాడు, దయ్యం పట్టిందే, పిచ్చోడైపోయాడు. ఆ పిచ్చితనం ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే అసూయ. ఆఖరికి అసూయ ఏ యోనాతానుకు రాజ్యం దక్కాలి, దావీదుకు దక్కొద్దని దావీదును వేయాలని చూశాడో, ఆ దావీదుకు సపోర్ట్ చేస్తున్నందుకు యోనాతాన్ని వేసేయాలని చూశాడు. అరే ఆ కొడుకు కోసమే కదా, ఆ కొడుకు రాజ్యం ఇవ్వాలనే కదా నువ్వు దావీదును లేపేయాలని చూసింది. మరి ఇప్పుడు ఈటి తీసుకొని యోనాతానికి ఇసిరావు. యోనాతాన్ తెస్తే ఎవడికి ఇస్తావు రాజ్యం? అంటే ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాడు సౌలు. ఎందుకో తెలుసా? దయ్యం. ఎందుకు అది పట్టింది? పరిశుద్ధాత్మ వదిలిపోయినందుకు. అది ఎరిగున్నందున ఫస్ట్ ఏం అడిగాడు తెలుసా? ఇదే అడిగాడు, అయ్యా అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. ఈ రాజ్యం పోని, పిల్లలు పోని, ఇల్లు పోని, సంసారం పోని, నేను ఏకాకిని కానీ ఏమన్నా అయిపోని, కానీ నన్ను మాత్రం నువ్వు చెయ్యొదలొద్దు. నువ్వు ఒక్కడివి నాకు చాలు, నీ పాదాలు నాకు చాలు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దని. అందరితో శత్రువు అయినా పర్వాలేదు కానీ దేవునితో మాత్రం సమాధానంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. మామూలు విషయం కాదు అది.